పక్కన పెడితే కొన్ని వాస్తవాలు, అధికార పార్టీ ఉంటే ఎలా ఉంటుంది, అధికారంలో లేకుంటే ఎలా ఉంటుంది, ఎలా ప్రతిపక్షం పుంజుకుంటుంది అనే విషయాలు, కొన్ని విషయాలు నేను మాట్లాడదలుచుకున్నాను. వాస్తవానికి 2020లో జనవరిలో ఎన్నికలు జరిగినాయండి. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు దాదాపు 1704 సీట్లు బీఆర్ఎస్ పార్టీ గెలిచింది. ఎన్నిటికి? అది 2700 వాటికి. దాదాపు 500 కాంగ్రెస్ గెలిచింది, బీజేపీ 290 వరకు గెలిచింది. అంటే 43% బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నది కాబట్టి షేర్ చేసుకున్నది. 22% కాంగ్రెస్, 15% బీజేపీ అది చేసుకుంది. ఇప్పుడు కూడా దాదాపు 120 మున్సిపాలిటీలో అప్పుడు జరిగితే 112 మున్సిపాలిటీలు బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంది. దాదాపు 70-80% పొందినాం. ఇప్పుడు కూడా దాదాపు 2996 వార్డులకు ఎన్నికలు జరగబోతున్నాయి. 116 మున్సిపాలిటీలో 7 కార్పొరేషన్. ఈ 2996లో దాదాపు 1000కి పైగా బీఆర్ఎస్ గెలవబోతుంది. ఈ లెక్కను మాత్రమే మనం చూసుకోవాలి. ఎందుకంటే కారు గుర్తుపై పడిన ఎన్నికలు. మిత్రులు అన్నారు బీఆర్ఎస్ పార్టీ ఓడిపోతుంది అని సంతోషపడుతున్నారేమో కానీ మీరు సర్పంచ్ ఎన్నికల్లో చూశారు. మరి ఎంపీ ఎన్నికల్లో 0 వచ్చిన బీఆర్ఎస్ పార్టీ మరి సర్పంచ్ ఎన్నికలకు వస్తారుగా దాదాపు 4000 పైసలకు సర్పంచ్లు గెలుచుకున్నామంటే ఎలా గెలుచుకున్నామో మరి వాళ్ళు ఎందుకు గెలవలేకపోయినారో 200-300కే సతికిల పడేయాల్సిన అవసరం ఉన్నది. ఇప్పుడు కూడా అంతే ఉంటుంది. బీజేపీ ప్రభుత్వం పార్టీ ఒక కేంద్రంలో ఎంత చేసినా తెలంగాణకు ఏం చేయలేదు అనేది అది ప్రజలు ఎరిగిందే కాదు, ప్రభుత్వాలు చెప్తున్నదే కాదు, లెక్కలు కూడా అంతే ఉన్నాయి. కాబట్టి ఈ ప్రాంతంలో బీజేపీ బతికి బట్టగట్టి వాళ్ళేదో అధికారంలోకి వస్తారు అనేది అది కలలో కూడా మనం ఊహించలేము. కానీ ఇక్కడ చాలా క్లియర్ గా ఈ రోజు జరిగిన ఎన్నికలు కానీ, రేపు జరగబోయే ఎన్నికలు కానీ, మొన్న జరిగిన ఎన్నికలు కానీ, మొన్న ప్రజలు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ప్రభుత్వానికి తొడపాశం పెట్టారు. ఈ రోజు మున్సిపాలిటీలో లాగి చెంప మీద కొట్టేటట్టు తీర్పు ఇవ్వబోతున్నారు. నెక్స్ట్ వచ్చే ఎన్నికల్లో కూడా తుప్పుకున ముఖం మీద ఉమ్మేసే పరిస్థితి ఈ ప్రభుత్వంపై ఉంటది. ఎందుకంటే ఇచ్చిన ఒక్క హామీ కూడా సక్రమంగా నెరవేర్చకుండా దొడ్డిదారిలో బలవంతంగా మేము ఏదో డబ్బులు నాకు అధికారం ఉన్నది, అహంకారం ఉన్నదని ఇష్టం వచ్చిన పోలీసులను కూడా తిట్టుకుంటా, ఇష్టం వచ్చిన భాషను ఉపయోగించుకుంటా, బెదిరించి కిడ్నాపులు చేసి డబ్బుల పంపిణీ, మద్యం పంపిణీ చేసి ఏదో గెలవాలని చూస్తున్నారు, సునకానందం పొందుతున్నారు. కానీ ప్రజల తీర్పు ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి బ్రహ్మాండంగా ఉండబోతుంది. వాస్తవానికి మనం వార్డులను మాత్రం, ఎందుకంటే చైర్మన్ల